హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి తెలంగాణ ఎంసెట్ షిఫ్ట్ 2 అయితే వచ్చి అయిపోయిందమ్మా. ఈరోజు అయితే 2 షిఫ్ట్లు అయితే అయిపోవడం జరిగింది. షిఫ్ట్ 1 అయిపోయింది, షిఫ్ట్ 2 అయిపోయింది. మరి అనాలిసిస్ సంగతి చూసినట్టయితే ఈ షిఫ్ట్ 2 అనేది షిఫ్ట్ 1 మీద కొద్దిగా బెటర్ అని మరి స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. మన ఫీడ్బ్యాక్ కూడా మనకు రావటం అయితే జరిగింది. మరి చూసినట్టయితే ఫిజిక్స్ ఈజీ టు మోడరేట్ ఉందంట. మరి ఇక్కడ మరి 20 క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్లో మీరు 20+ క్వశ్చన్స్ మాత్రం అటెంప్ట్ చేయొచ్చు అంట. అటెంప్ట్ చేసే స్థితిలో ఉన్నాయంట. మరి టఫ్గా లేవు, 20+ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. మరి రేపు పిల్లలకి ఇదే క్వశ్చన్స్ వస్తాయేమో చూసుకోండి, ఎందుకంటే అంత ఈజీగానే ఇచ్చేస్తారు. జేఈ మెయిన్ అంత సీన్ లేదు దీనికి, ఎంసెట్కి అంత సీన్ లేదు. కొద్దిగా ప్రిపేర్ అవ్వండి. కొంతమంది స్టూడెంట్స్ ప్రిపరేషన్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే అసలు ప్రిపరేషన్ లేకుండా వెళ్తున్నారు. జస్ట్ ఏనో బీనో పెట్టేద్దాము మనకి ఏదో ఒకటి వచ్చేస్తుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్ కాదమ్మా. మీకు కొద్దిగా ప్రిపేర్ అయ్యి కొద్దిగా అప్లై చేయండి, నాలెడ్జ్ని కొద్దిగా అప్లై చేయండి. ఎందుకంటే మీరు ఎట్లాగే ఇంజనీరింగ్లో కూడా అట్లాగే ఉంటే మీరు మరి క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావు, మరి స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవాలి కదా. మరి అదేవిధంగా దాని విషయానికి వస్తే ఇక్కడ ఫిజిక్స్లో లాస్ ఆఫ్ మోషన్ 3 క్వశ్చన్స్ వచ్చినాయి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ 3, ఆప్టిక్స్ 3, రే ఆప్టిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ 3, సెమీ కండక్టర్ 3, రొటేషనల్ 2 రావటం జరిగింది క్వశ్చన్స్. మరి ఇక్కడైతే మీరు ఫిజిక్స్ ఒక్కొక్కటి మనకి టోటల్ 180 మినిట్స్ ఉంది కదా. 180 మినిట్స్లో ఉంటే ఫిజిక్స్కి 40 నిమిషాలు మాత్రం కండక్ట్ మరి తీసుకోండి. ఎక్కువ టైం అయితే తీసుకోవద్దు, 40 నిమిషాలు తీసుకోండి. అదేవిధంగా కెమిస్ట్రీకి కూడా 40 నిమిషాలు తీసుకోండి. మరి కెమిస్ట్రీ అయితే చాలా ఈజీ అంట. మరి జేఈ మెయిన్లో కూడా ఈజీగానే ఉందమ్మా కెమిస్ట్రీ. చూసినట్టయితే ఈజీ టు మోడరేట్ ఉందంట కెమిస్ట్రీ. ఈ బయోమాలిక్యులర్స్ దీనిలో పాలిమర్స్ క్వశ్చన్స్, ఆటమిక్ స్ట్రక్చర్లో 3 క్వశ్చన్స్, రాడిక్స్ రియాక్షన్స్ 2, 25 క్వశ్చన్ల దాకా అటెంప్ట్ చేయొచ్చు అంట. మరి అటెంప్ట్ చేసి జస్ట్ కెమిస్ట్రీ అయితే జస్ట్ చూడంగానే మరి ఏనో బీనో ఏదో ఒకటి పెట్టేయచ్చు అంట. అట్లా అంతా ఒక్కొక్క నిమిషానికి 4-3 క్వశ్చన్స్ కూడా చేయొచ్చు అంట కొంతమంది స్టూడెంట్ చెప్పారు. మరి దీనికి సంబంధించి D&F బ్లాక్స్లో 4 క్వశ్చన్స్, సొల్యూషన్స్లో 2, ఆల్కహాల్స్లో 3, కాన్సన్ట్రేట్ ఆన్ కెమిస్ట్రీని ఎక్కువ ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే కొద్దిగా ఎఫర్ట్ పెడితే కెమిస్ట్రీలో ఈజీగా వచ్చే అవకాశం ఉంది. మరి అదేవిధంగా చూసినట్టయితే మరి డోంట్ వేస్ట్ టైం ఆను మరి ఫిజిక్స్ కెమిస్ట్రీలో టైం వేస్ట్ చేయొద్దు మీరు ఎవరు కూడా. మరి కెమిస్ట్రీ కూడా 40 నిమిషాలు తీసుకోండి, 40 నిమిషాలు తీసుకోండి. మ్యాథమెటిక్స్ అదేవిధంగా 1 అవర్ తీసుకోండి. ఇక మిగతా 2.5 అవర్ అయిపోద్ది కదా, 80 2 గంటలు. మరి మ్యాథమెటిక్స్ లెంతీగా అండ్ మోడరేట్గా ఉందంట. మ్యాథమెటిక్స్ 60 మినిట్స్ కంటే ఎక్కువ చేయొద్దు. ఇంకా మిగతా టైం ఉంటే ఏమన్నా వదిలేసిన క్వశ్చన్స్ ఉంటే మీరు చేయండి. సీట్ కోర్స్ కూడా అప్లై చేయండి, నో ప్రాబ్లం. మరి ట్రిగ్నోమెట్రీలో 6 క్వశ్చన్స్, ట్రయాంగిల్ ప్రాపర్టీస్, మ్యాట్రిసెస్లో వచ్చినాయి అంటే డెటర్మినెంట్స్, వెక్టర్స్లో 3 క్వశ్చన్స్ రావటం అయితే జరిగింది. వెక్టర్స్లో 3, సర్కిల్స్లో 3, ఇంటిగ్రేషన్లో 2. ఇక్కడ 40 క్వశ్చన్స్ అయితే డోబుల్. ఓకే, 40 క్వశ్చన్లు. ఫంక్షన్స్లో 2 వచ్చినాయి, లిమిట్స్లో 2 వచ్చినాయి, ప్రాబిలిటీ 2, 2D మరి స్ట్రైట్ లైన్లో 2 రావడం జరిగింది. 100 to 110 మార్క్స్కి ఈజీగా రావచ్చు, 60 మార్క్స్. మోడరేట్ మార్నింగ్ పేపర్తో కంపేర్ చేస్తే కొంచెం పర్వాలా, కొద్దిగా ఈజీగానే ఉందని చెప్తున్నారు. సపోజ్ ఇక్కడ చూసినట్టయితే మీరు మరి టోటల్గా చూసినట్టయితే ఫిజిక్స్కి 40 నిమిషాలు తీసుకోండి, కెమిస్ట్రీకి 40 నిమిషాలు తీసుకోండి, మ్యాథమెటిక్స్కి 60 నిమిషాలు తీసుకోండి. మొత్తం ఎంత 140 మినిట్స్. 140 మినిట్స్ మనకి 180 మినిట్స్ కదా టైం ఉంది. 180 అంటే మనకి 40 మినిట్స్ టైం ఉంది. ఈ 40 మినిట్స్ని మీరు ఎక్కడెక్కడ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ ఎక్కడెక్కడ మిగిల్చారో కొద్దిగా హార్డ్ ఉంటాయి, కొద్దిగా ట్రై చేయండి. చీట్ కోడ్స్ వాడండి. మరి కొద్దిగా కష్టపడితే ఏదో ఒకటి మనకి సీట్ వచ్చేస్తుందిలే. కొంతమంది స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే బీసీ పిల్లలు కానీ మరి ఎస్సీ ఎస్టీ పిల్లలు కానీ మనకి ఏదో సీట్ వస్తుందిలే, ఏదో పెట్టేద్దాం, అలా కష్టపడతాం ఎందుకు అనే విధంగా ఉంటారు. అలా కాదమ్మా, కొద్దిగా కష్టపడితే మీకు టాప్ 10 కాలేజెస్ కానీ మరి వచ్చే అవకాశం ఉంది. మరి చూసినట్టయితే 60 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి 15,000 ర్యాంకు వచ్చే అవకాశం ఉంది. మరి అదేవిధంగా 80 మార్క్స్ వచ్చే స్టూడెంట్స్కి మీకు 5K ర్యాంకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 100 మార్క్స్ ఎవరికైతే స్టూడెంట్స్కి వస్తుందో వాళ్ళకి ఒక బిలో
1K ర్యాంకు, ఆ విధంగా 1K ర్యాంకు వచ్చే అవకాశం అయితే ఉంది. 90K వచ్చిన వాళ్ళకి 2K ర్యాంకు రావడం అయితే జరుగుతుంది. ఇది అమ్మ ఓవరాల్ అనాలిసిస్ అయితే. ఏమన్నా స్టూడెంట్స్ ఎవరైనా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైము సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మనము టాప్ 10, టాప్ 20, టాప్ 5 కాలేజీల కట్ ఆఫ్స్ అన్నీ మన దగ్గర ఉండి మీకు హెల్ప్ చేస్తాను. తర్వాత మీరు ఈ యొక్క కౌన్సిలింగ్ టైంలో కూడా హెల్ప్ చేయటం జరుగుతుంది. కౌన్సిలింగ్ టైంలో కూడా మనం హెల్ప్ చేస్తాము, మెంటర్షిప్ కూడా ఉంటుంది. అప్పుడు చెప్తాను నేను. కట్ ఆఫ్స్ కూడా ఉంటాయి. మన స్టూడెంట్ చాలా మంది టాప్ 5, టాప్ 10 కాలేజీలో మరి రావటం జరిగింది. మరి మీరు కూడా మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి సీట్స్ వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ.